హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. దిస్ ఇస్ లహరి. త్వరలో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ అనే నోటిఫికేషన్ అనే పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా అఫీషియల్గా అయితే ఏ నోటిఫికేషన్ రాలేదు, బట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ లిమిట్, క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది డీటెయిల్గా ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం. Assistant ALP, as I have already told you, Assistant Loco Pilot మనకి 11,127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జోనల్ వైజ్గా. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. దీన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB ఎవరైతే ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమో, ఇంజనీరింగ్ ఎవరైతే ఫినిష్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే. బట్ ఇంజనీరింగ్లో వాళ్ళు కొంచెం స్పెసిఫైడ్గా కొన్ని బ్రాంచెస్ని అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు టెక్నికల్ పరంగా కోర్స్ సైడ్ చూసుకోవడం కోసం. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీ రిజర్వేషన్ని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్కలా అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్. అండ్ నేను మీకు చెప్పినట్టే జోనల్ వైజ్గా అయితే మనకి చార్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. టోటల్గా మనం చూసినట్టయితే 11,127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ మనం చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 5 స్టేజెస్లో అయితే ఉంటుంది. CBT1, CBT2, CBAT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. ఫస్ట్ CBT1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1. ఇది జస్ట్ మీ క్వాలిఫైయింగ్ ఎబిలిటీని చెక్ చేయడానికి. సో మీరు దీంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. దీంట్లో ఈ ఎగ్జామ్లో మనకు ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు టోటల్గా 75 క్వశ్చన్స్ ఇస్తారు. 60 minutesలో మీరు దీన్ని ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటాయి. వన్స్ మీరు CBT1లో క్వాలిఫై అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అయితే మీరు రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనేది 2 partsలో మనకు జరుగుతుంది, పార్ట్ A అండ్ పార్ట్ B. పార్ట్ Aలో వచ్చినప్పటికీ సేమ్ ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ రిపీట్ అవుతాయి. దీంట్లో మీకు వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 90 minutesలో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దెన్ ఈ పార్ట్ B ఏదైతే ఉందో దాంట్లో మీకు టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్ 75 టెక్నికల్ క్వశ్చన్స్ ఇస్తారు. 60 minutesలో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా CBT2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2కి వచ్చినప్పటికీ 175 క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ B ఏదైతే ఉందో CBT2లో పార్ట్ B ఏదైతే ఉందో ఇది మీరు క్వాలిఫై అయితే చాలు. యూజువల్గా దీనికి 35% వరకు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వస్తే మీకు సరిపోతుంది. అండ్ దెన్ CBAT కంప్యూటర్ బేస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది యూజువల్గా RRBలో ఏ పోస్ట్కి కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది జరగదు. ఓన్లీ ఈ పోస్ట్కి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ విజన్ని, మెమరీని, డెప్త్ని, స్పీడ్ని ఏంటో చెక్ చేయడం కోసం ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయితే జరుగుతుంది. వన్స్ మీరు మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఫినిష్ చేసుకుంటే మీరు క్వాలిఫై అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు లిస్ట్లో ఏ డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారో అవన్నీ మీరు పట్టుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. దెన్ మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే దెన్ మీరు మెడికల్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ అనే పోస్ట్కి మెడికల్ టెస్ట్ వచ్చేసి జనరల్గా విజన్ కోసమే కదా. సో మీకు మెడికల్ టెస్ట్ అనేది కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. మీరు మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిపోతే మీకు ట్రైనింగ్ ఇస్తారు, లేటర్ పోస్టింగ్ కూడా మీకు ఇస్తారన్నమాట. సో వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే దానికోసం, అండ్ అలాగే వన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఇన్ డీటెయిల్గా ఏమైనా చేంజెస్ ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో కూడా చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.